ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో పరలోకములో యేసు ప్రభు అనే గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో అక్కడికల్లా ఆయనను వెంబడించే వారిని మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే వీరి గురి యేసు ప్రభు, వీరి గమ్యము యేసు ప్రభు, వీరి ధ్యేయము యేసు ప్రభు. భూలోకమందు అలాగున యేసు ప్రభుని వీరు వెంబడించారు కాబట్టి పరలోకంలో వీరికి ఆ భాగ్యం దక్కింది. ఏ భాగ్యం అంటే గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు ఆ మహిమ లోకంలో ఎక్కడికి వెళతాడో అక్కడికెల్లా కూడా వీరు ఆయనను వెంబడించే మహద్భాగ్యం వీరికి దక్కింది. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద యేసు ప్రభువును ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికెల్లా వీరు వెంబడించారు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయిన ప్రతి అడుగు జాడను వీరు శ్రద్ధగా దాన్ని కనుక్కొని ఆ అడుగు జాడలలో నడిచినటువంటి వారు అని అర్థం. మనము ఈ వాక్య భాగాన్ని ఇంతకు ముందే మనము ధ్యానం చేశాం. 2 విషయాలు నేర్చుకున్నాం. బెత్లెహేములో యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన జన్మించడం, అక్కడికి వెళ్ళడం. మనము కూడా బెత్లెహేముకి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి? ఆ తర్వాత ఆయనకు సున్నతి చేసి ప్రతిష్ఠ చేయడానికి ఆయనను 8వ దినాన యెరూషలేముకు తీసుకెళ్ళడం. మనము కూడా ప్రతిష్ఠ చేయబడాలి, మనము కూడా యెరూషలేముకి వెళ్ళాలి అనగా ఏమిటో మనము ధ్యానం చేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనము 2వ సందేశంలో యేసు ప్రభుల వారు నరావతారిగా ఈ భూలోకంలో కొండలను ఎక్కాడు. ఆయన ఏ కొండలను ఎక్కాడు, ఆ కొండ మనము ఎక్కడమంటే ఆ కొండలో యేసు ప్రభు చేసిన పనిని మనము చేయడమే, ఆ అనుభవం మనము కూడా కలిగి ఉండడమే అని ధ్యానం చేసి తెలుసుకున్నాం. ఈరోజు మనము 3వ సందేశం యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్తలో గమనించినట్లయితే యేసు ప్రభుల వారు జన్మించిన పిదప 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే 13వ వచనం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 13వ వచనం నుండి 23వ వచనం వరకు మనకు కొన్ని సందర్భాలు కనబడతాయి, కొన్ని సంఘటనలు జరగడం మనం చూస్తాం. 13వ వచనంలో వారు వెళ్ళిన తర్వాత, అంటే వారు అంటే ఇక్కడ ఎవరంటే జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి పూజించి వాళ్ళ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలము కానుకలుగా యేసయ్యకు సమర్పించారు. ఆ విధంగా సమర్పించి పూజించిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, ప్రభుదూత చెప్తాడు, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. 14వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఐగుప్తుకి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళాడు అక్కడికి ఐగుప్తుకు అంటే, రాజైన హేరోదు
యేసు ప్రభుల వారిని చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. ఆయనను చంపడానికి వస్తాడు, ఖచ్చితంగా వెతుకుతాడు అని దూత ముందే యోసేపుకు చెప్పి నువ్వు ఐగుప్తుకు పారిపో అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఐగుప్తుకు వెళ్ళే అనుభవం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనము ఐగుప్తుకు వెళ్ళడం అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, హేరోదు అనేటువంటి ఈ రాజు, యూదుల రాజుగా పుట్టిన యేసును సంహరించడానికి వచ్చినట్లుగా మన జీవితంలో యేసు ప్రభువు రాజుగా రాకముందు హేరోదు లాంటి అపవాది అనే రాజు మనల్ని ఏలినాడు. యేసు ప్రభు మన జీవితాలలో రాజుగా, ప్రభువుగా మనము ఆయనను ఆహ్వానించక ముందు, ఆయన మన జీవితంలోనికి రాకముందు, మన జీవితాలను ఏలడం ప్రారంభించక ముందు మనల్ని ఏలిన వాడెవరంటే అపవాది. ఒక్కసారి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది, యేసు ప్రభువా నీవే నా దేవుడవు, నీవే నా రాజువు, ఈ రోజు నుండి నీవే నన్ను ఏలాలి, నీవే నా ప్రభుడవు అని మనం ఎప్పుడైతే ఆయనను ఆహ్వానించామో, అప్పుడు ప్రతి క్రైస్తవుడు, నూతన జన్మ అనుభవం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడిని కూడా మరి వెంటాడి చంపడానికి, తిరిగి మరలా పాత స్థితి అంటే అపరాధము చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలోనికి తిరిగి తీసుకురావడానికి మనల్ని వెంటాడేవాడు, వెతికేవాడు. హేరోదు అక్కడ యేసు ప్రభువును వెతికినట్లు విశ్వాసిలో ఉన్న విశ్వాసమును, విశ్వాసిలో ఉన్న యేసు అనే రక్షణను, విశ్వాసిలో ఉన్న యేసు అనే జ్ఞానమును, విశ్వాసిలో ఉన్న యేసు అనే పరిశుద్ధతను హతం చేయాలని, సంహరించాలని సాతాను వెంటాడుతాడు, వెతుకుతాడు అనే అనుభవం అనేది ప్రతి క్రైస్తవునికి కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తును విడిచి వారు కనానుకు బయలుదేరినప్పుడు వారిని వెంటాడాడు మళ్ళీ ఎవరు? ఫరో. అక్కడ ఫరో సాతానుకు గుర్తు. ప్రదేవుని బిడ్డలారా, అక్కడున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడున్న మన క్రైస్తవులకు వారందరూ కూడా గుర్తు. మనల్ని కూడా సాతాను మరి సంహరించాలని, మనలో ఉన్న యేసును సంహరించాలని, మనలో ఉన్న రక్షణ అనే యేసును సంహరించాలని వెతుకుతాడు. ఆ అనుభవం గుండా మనం వెళ్ళడమే ఐగుప్తుకు పారిపోవడం. అలా వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అద్భుతంగా ఆ యొక్క సాతాను యొక్క సంహరణకు గురి కాకుండా మనము రక్షణ కోల్పోయి తిరిగి మరలా నరకపాత్రులం అవ్వకుండా యేసు ప్రభువును ఏ విధంగా ఇక్కడ హేరోదు బారిన పడకుండా, హేరోదు యొక్క సంహరణకు గురి కాకుండా కాపాడినాడో, ఆ విధంగా మనల్ని కూడా కాపాడటమే దేవుని బిడ్డలారా మనము మరి బెత్లెహేము విడిచి ఐగుప్తుకు పారిపోవడము. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. యేసు ప్రభువుని ఏ విధంగా మరి చంపాలని హేరోదు 2 సంవత్సరములు లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ మరి వధించమని చెప్తాడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం ఆ విషయం. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను అనే మాట మనం చూస్తున్నాం. 2 సంవత్సరములు ఎందుకు పెట్టుకున్నాడంటే అప్పటికి యేసు వయస్సు 2 సంవత్సరములు. అందుకే 2 సంవత్సరములు ఇంకా ఒకవేళ లోపే ఉన్నా సరే శిశువులను, మగ శిశువులను అందరినీ సంహరించేస్తే యేసు ప్రభు సంహరించబడతాడు కదా.
యేసు ప్రభు అప్పుడు యూదుల రాజుగా ఉన్నాడు కదా, నేనే రాజుగా ఉంటాను కదా అనే ప్రణాళిక పన్నుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ హేరోదు యొక్క ఆ ప్రణాళిక నుంచి యేసు ప్రభువును దేవుడు తప్పించి, ఆయన పారిపోయి తప్పించుకునేటట్లుగా చేసినట్లుగా అడుగడుగున బాప్తిసం పొందిన నాట నుండి ఆ దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును తప్పించినట్లుగా మనల్ని కూడా తప్పిస్తూ వస్తూ ఉన్నాడు. సాతాను వదిలిపెట్టాడండి. ఖచ్చితంగా నువ్వు పొందిన రక్షణను కోల్పోవాలని చేస్తాడు, వాడు సంహరించాలని చూస్తాడు. అయితే దేవుడు మనల్ని కాపాడతాడు. ఇక్కడ యేసు ప్రభువును కాపాడినట్లుగా మత్తయి సువార్తలో మనల్ని కూడా కాపాడతాడు. అలా కాపాడబడమే మనము ఐగుప్తుకు పారిపోవుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రియ విశ్వాసి నీకు అనిపించిందా సాతాను నన్ను వెంటాడుతున్నాడని? ఎప్పుడైనా నీకు అనిపించిందా విశ్వాసి, సాతాను నాలో ఉన్న ఆత్మీయతను, నాలో ఉన్న రక్షణను నేను కోల్పోవాలని చూస్తున్నాడని? ఎప్పుడైనా నీకు అనిపించిందా నాలో ఉన్న పరిశుద్ధత లేకుండా చేయాలని చూస్తున్నాడు సాతాను అని నీకు అనిపించిందా ప్రియ విశ్వాసి? నీకు అలా అనిపించలేదు అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో యేసు ప్రభు ఇంకా జన్మించలేదని అర్థం. నీ జీవితంలో యేసు ప్రభు రాజుగా లేడని అర్థం, ప్రభువుగా లేడని అర్థం. ఆయనను రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకోలేదని అర్థం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరిలో యేసు జన్మిస్తాడు. యేసు జన్మించిన పిదప జరిగిన కార్యము మన జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ యోసేపు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడో, ఆయన తప్పించడానికి ప్రయత్నం చేశాడు దేవుడు ఇక్కడ కదా. ఏం చెప్పాడు? దూత చేత వర్తమానము దేవుడు అందిస్తాడు. వెతకబోచున్నాడు సంహరించాలని, శిశువును వెంటబెట్టుకో, ఐగుప్తుకు పారిపో అని దేవుడు తెలియజెప్పినట్లుగా మనకు కూడా అనేక సార్లు మన పరిశుద్ధతను మనలో నుండి లేకుండా చేయాలని, మనలో ఉన్న రక్షణ మనం కోల్పోయేలా చేయాలని, సాతాను సంహరించాలని వీటన్నిటినీ ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని తప్పించడానికి మార్గము మనకు ఖచ్చితంగా చూపిస్తాడు. తప్పించుకొని పారిపోవడానికి మార్గము ఖచ్చితంగా దేవుడు ప్రతి విశ్వాసికి చూపిస్తాడండి. మరెందుకండి కొంతమంది తప్పించుకోలేకపోతున్నారు? కారణం ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు లోబడినట్లుగా లోబడకపోవడమే. యోసేపుకు దేవుడు తెలియపరిచాడు, మార్గాన్ని చూపించాడు, తప్పించుకొని వెళ్ళు పలానా చోటికని. అలా దేవుడు ప్రతి విశ్వాసికి చూపిస్తాడు. ఇదిగో నీలో రక్షణ అనే యేసు ఉన్నాడు. ఆ రక్షణ అనే యేసును నీలో లేకుండా చేయాలని సాతాను ఇదిగో ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు, ఈ విధంగా అటాక్ చేస్తున్నాడు, నీ మీదికి వస్తున్నాడు. జ్ఞానం అనే యేసు నీలో ఉన్నాడు. ఆ జ్ఞానం అనే యేసును నీలో లేకుండా సంహరించడానికి సాతాను అటాక్ చేస్తున్నాడు. ఇదిగో ఈ రూట్లో వస్తున్నాడు, ఈ మార్గం గుండా వస్తున్నాడు, ఈ ప్రయత్నం గుండా వస్తున్నాడు, ఈ దారిలో వస్తున్నాడు అని దేవుడు ఖచ్చితంగా మనకు తెలియపరుస్తాడు. తెలియపరచడమే కాదు, దీన్ని ఇలా తప్పించుకోవాలి నువ్వు అని కూడా ఉపదేశిస్తాడు, బయలుపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది చూడండి. ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని తప్పించే విషయంలో సాతాను యొక్క అటాక్ నుండి
అనే మాట చూస్తాం. చూడండి, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు ఏ విషయంలో? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇక్కడ గమనించండి బాగా. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. దేవుని బిడ్డలారా, నేను నా రక్షణను కోల్పోయానండి. రక్షణ నేను కోల్పోయేటట్లుగా సాతాను వల పన్నినప్పుడు నేనేం చేయలేకపోయాను, తప్పించుకోలేకపోయానండి. నాకు తప్పించుకునే మార్గమే కనపడలేదండి, అందుకే ఇలా అయిపోయింది నా జీవితం అన్నారంటే ఏ విశ్వాసైనా అతడు మోసగాడు. ఆ విశ్వాసి మోసగత్తే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం చెప్తుంది ఖచ్చితంగా దేవుడు తప్పించుకోవడానికి మార్గం చూపిస్తాడు అని చూపిస్తుంది. తప్పించుకొని మార్గము కలగచేయనంటే మార్గము కలగజేసిన తర్వాత ఆ మార్గములో అంటే ఐగుప్తుకు వెళ్ళే మార్గం అన్నమాట. హేరోదు సంహరణను తప్పించుకునే మార్గం ఏంటి? ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళే మార్గం. ఇలా వెళ్ళు, నువ్వు ఈ రూట్లో వెళ్ళు, తప్పించుకుంటావు అని దేవుడు చెప్పినప్పుడు యోసేపు లోబడినట్లుగా మన ముందున్న మార్గము మనకు కనబడినప్పుడు మనము లోబడి ఆ మార్గములో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము అక్కడ యేసు ప్రభు తప్పించుకున్నట్లుగా మనం కూడా తప్పించుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన గత ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ఎన్నిసార్లు తప్పించుకున్నాం, మనం ఎన్నిసార్లు లోబడ్డాం. యోసేపు లోబడినట్లుగా మనం ఎన్నిసార్లు తప్పించుకునే మార్గము దేవుడు చూపినప్పుడు ఆ మార్గమును మనం ఉపయోగించుకొని సాతాను యొక్క బారి నుండి మనము తప్పించుకొని క్షేమముగా ఉండినాము. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు తన భార్యను అలాగే యేసు ప్రభువును అక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఐగుప్తుకు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కు తీసుకొస్తాడు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారని ఉంది కదా మన మూలవాక్యంలో. ప్రకటన 14 వచనం ఎంతమా? 4లో. ఇప్పుడు యేసు ప్రభు ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనము ఐగుప్తుకు వెళ్ళడం అంటే ఏమిటో మనం చూసాం. ఏంటది? సాతాను యొక్క దాడిని తప్పించుకోవడమే ఐగుప్తుకు వెళ్ళడం అని మనం చూసాం. దేవుడు తప్పించుకోవడానికి చూపిన మార్గమును మనము గ్రహించి లోబడి ఆ మార్గము గుండా వెళ్ళి సాతాను బారి నుండి తప్పించుకొని రక్షణలో ఇంకా కొనసాగడమే ఐగుప్తుకు వెళ్ళడం అంటే అని తెలుసుకున్నాం. దేవుడిచ్చిన జ్ఞానం, యేసు అనే జ్ఞానములో ఇంకా కొనసాగడమే అని తెలుసుకున్నాం. మనం యేసు అనే పరిశుద్ధతలో మనం ఇంకా కొనసాగడమే ఐగుప్తుకు పారిపోవడం అంటే అని మనము తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు చూడండి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనంలో ఎక్కడికి మళ్ళీ తిరిగి పంపిస్తున్నాడో మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, చూడండి 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, మత్తయి సువార్త 2:20, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఐగుప్తు నుండి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలు దేశానికి రావాలి. చనిపోయాడు హేరోదు. నేను సంహరించాలనుకుంటున్నా, హేరోదు ఇక లేడు. కాబట్టి ఇప్పుడు నువ్వు తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలుకు వెళ్ళుము అన్నాడు. ఇశ్రాయేలు దేశములో ఎక్కడికి వీరు వచ్చారనేది మనకు 22-23లో వ్రాయబడింది. మత్తయి 2:22-23. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని
అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఎక్కడికి వచ్చారమ్మా? నజరేతుకు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి నజరేతుకు వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలు పరలోకములో కూడా గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించేటువంటి వారు భూలోకములో అలాంటి అనుభవమే కలిగి ఉన్నారు. వారు భూలోకములో కూడా యేసు ప్రభుల వారు ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తు నుండి మళ్ళీ ఇశ్రాయేలు దేశంలో నజరేతుకు తిరిగి యేసు ప్రభు వచ్చినట్లుగా ఆయన పిల్లలు, ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాసులు నజరేతుకు రావాలి. దేవుని బిడ్డలారా, నజరేతుకు రావడం అంటే అర్థమేమిటి అనేది మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికి వెళ్ళిన ఆయనను వారు వెంబడింతురు. మనం వెంబడించాలి యేసు ప్రభు. ఎక్కడికి వెంబడించాలి? ఇప్పుడు నజరేతుకు మనం వెంబడించాలి. నజరేతు వైపు ఆయన అడుగులు పడ్డాయి. ఆయన అడుగులు నజరేతు వైపుకు మనకు కనబడుతున్నాయి, వెళ్ళడం కనబడుతున్నాయి. మనం కూడా ఆ అడుగులో అడుగేసి వెళ్ళాలి, నజరేతుకు వెళ్ళాలి. నజరేతుకు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. దేవుని పిల్లారా, యేసు ప్రభుల వారు నజరేతులో పెరిగాడు అనే మాట మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసయ్య బాల్యము నుండి 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ పెరిగాడో మనకు వ్రాయబడింది. తరువాత ఆయన అదిగోండి తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. ఆయన సేవ ఆరంభించడానికి ముందు 30వ సంవత్సరాల వరకు కూడా 3.5 సంవత్సరాలే యేసయ్య సేవ చేశాడు. అంతవరకు కూడా ఎక్కడ పెరిగాడు ఆయన అంటే మనము నజరేతులో పెరిగినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నజరేతులో పెరిగాడు. మనం కూడా పెరగాలి, రక్షణలో పెరగాలి, దేవునిలో పెరగాలి. మనం దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మనం ప్రభువునందు పుడుతున్నాం కదా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారముగా మనము ఉంటాము బాప్తిసం పొందినప్పుడు. ఆ మాట మనకు పేతురు రాసిన పత్రికలో స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా. చూద్దాం దయచేసి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి దయచేసి. 2వ అధ్యాయం 3వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రొత్తగా జన్మించిన శిశువులముగా ఉండినప్పుడు మనము పెరగాలి. యేసు ప్రభు పెరిగినట్లుగా. ఎక్కడ పెరగాలి? ఎక్కడంటే అక్కడ పెరగకూడదు. మనకు దేవుడు ముందే నియమించాడు, ఒక స్థలము నియమించాడు. అది దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్. ప్రతి క్రైస్తవుడు తాను పెరగవలసిన స్థలం ఒకటి ఉంది. అదేంటంటే నజరేతులో పెరగాలి ప్రతి క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, నజరేతులో యేసు పెరగాడంటే అర్థమేమిటి? మనము కూడా యేసును నమ్మిన తర్వాత, క్రొత్తగా జన్మించిన శిశువులం అయిన తర్వాత మనము పెరగాలి, నజరేతులో పెరగాలి అంటే అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తను ఈ లోకంలో నరావతారిగా జన్మించిన తర్వాత ఎక్కువ శాతము ఆయన జీవించినటువంటి జీవితము ఎక్కడ స్పెండ్ చేశాడంటే, ఎక్కడ గడిపాడు? ఏ ఊరిలో? నజరేతులో గడిపాడు 30 సంవత్సరాల వరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నజరేతులో పెరగడం అంటే ఏమిటనేది తెలుసుకోవడం ఎక్కువ మేజర్ పార్ట్ తన లైఫ్లో.
నజరేతులోనే గడిపాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నజరేతులో ఆయన ఎక్కడ గడిపాడు అంటే ఆయన ఇంట్లో గడిపాడు. ఆయన ఇంట్లో, ఆయన ఫ్యామిలీలో, ఆయన కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, ఆయనకు తోబుట్టువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయనకి ఎంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారో వ్రాయబడి ఉంటుంది చూడండి. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతోనున్నవారు కారా? చూసారా ఎంతమంది ఉన్నారు? బ్రదర్స్, 4 బ్రదర్స్, యాకోబు, యోసే, యూదా, సీమోను. 2 సిస్టర్స్ ఉన్నారు యేసు ప్రభుల వారికి. సో మొత్తము ఈయనతో కలిపితే యోసేపుకు, మరియకు ఎంతమంది? 7. అమ్మా నాన్నను కలిపితే 9. ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 9 మంది నివసిస్తున్నారు. ఈ 9 మంది, ఈ 8 మందితో కలిసి యేసు ప్రభుల వారు నజరేతులో నివసించేటట్లుగా ఎవరిది ప్లాన్? పరమ తండ్రిది ప్లాన్. దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికది. మన ఎడల కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. ఇలాంటి ప్రణాళిక నజరేతులో, ఇలాంటి కుటుంబ వాతావరణములో మనము యేసునందు పెరగాలి అని దేవుడు ఒక ప్లాన్ పెట్టుకొని మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నజరేతుకు నడిపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ ఫ్యామిలీ, ఈ కుటుంబము రిచ్ ఫ్యామిలీ కాదు, పూర్ ఫ్యామిలీ, పేదవారు వీరు. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, యేసు ప్రభును ప్రతిష్ఠించేటప్పుడు ఆ సందర్భంలో చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రతిష్ఠ చేయాలి కదా. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి. అందుకే వారు 8వ దినాన్ని యేసు ప్రభుని తీసుకొస్తారు. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం తీసుకొస్తారు వాళ్ళు చూడండి. అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని. ఎందుకు వీరు గువ్వల జత, పావురపు పిల్లలను తీసుకొచ్చారు అని మనం ఆలోచన చేస్తే, లేవియ కాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఉంటా చూడండి. ఎందుకు గొర్రె పిల్లను తేలేదు వీళ్ళు? ఎందుకు గువ్వలను తీసుకొచ్చారు, పావురపు పిల్లలను తీసుకొచ్చారు? ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైను 2 పావురపు పిల్లలనైను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలి. ఎందుకు? గొర్రెపిల్లను తేజాలని ఎడల అంటే అంత స్తోమత లేనివారు అని అర్థం. గొర్రెపిల్లను తీసుకురావడం అంటే ఖర్చుతో కూడిన పని. కాబట్టి యేసు ప్రభు పెరిగినటువంటి ఇల్లు పేద ఇల్లు, పేదవాళ్ళు, పెద్ద ధనవంతులేమీ కాదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమైపోతున్నది. తర్వాత యేసు ప్రభువు యొక్క తోబుట్టువులు ఎలాంటి వారు అనేది చూద్దాం మనం. ఈ సంగతులన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, పెరగడం అంటే ఏంటి అసలు అర్థం దేవునిలో జన్మించిన తర్వాత అనేది తెలుసుకోవడానికి ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తున్నాం. దీని తర్వాత మనము ఆత్మీయ యౌగికార్థమును మనము పోల్చుకుంటూ దాన్ని వివరించుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. వాళ్ళు బిలీవర్సే కాదు, దే డిడ్ నాట్ బిలీవ్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేనటువంటి ఇంటిలో యేసు ప్రభువు పెరుగుతూ ఉన్నాడు.
ఒక పేదవాళ్ళైనటువంటి ఇంటిలో యేసు ప్రభువు 30 సంవత్సరాలు పెరగాలి. ఇది దేవుని యొక్క ప్లాన్. దేవుని బిడ్డరా, విశ్వాసము ఉంచిన వారి మధ్యలో పెరగడం చాలా సులభం. విశ్వాసం ఉంచని వారి మధ్యలో పెరుగుతున్నప్పుడు వచ్చే బాధలు, ఇబ్బందులు చాలా ఉంటాయి. దేవుని బిడ్డరా, చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎలాంటి వారు అనేది మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ తల్లిదండ్రులు ఎంత ఎదుగుదల కలిగినటువంటి వారు, ఎంత విశ్వాసం కలిగినటువంటి వారు అనేది మనం చూద్దాం. చూడండి దయచేసి. యేసు ప్రభుల వారు ఫ్యామిలీతో కలిసి పస్కా పండుగప్పుడు యెరూషలేముకి వెళ్తారు. అక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడంటే, ఆయనకు 12 years, అప్పుడు 12 ఏళ్ళు. ఆ టైంలో ఆయన అక్కడున్న బోధకులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం మనకు ఎక్కడ కనబడుతుందంటే, ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. 46వ వచనంలో ఉంటుంది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. దేవుని బిడ్డలారా, అప్పుడు 48వ వచనం చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఏమంటది? ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49. ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. 50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. సో గ్రహించే శక్తి లేనటువంటి తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా, ఇక తమ్ముళ్ళు చూస్తే వాళ్ళు అసలే ఆయన యందు విశ్వాసము ఉంచట్లేదు. పేద కుటుంబం. దేవుని బిడ్డలారా, ఇంకొకటి, ఇప్పుడు కుటుంబం గురించి మనం ధ్యానం చేసాం. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఒకవైపు, తోబుట్టువులు ఎలా ఉన్నారు అనేది మనం తెలుసుకున్నాం. ఆ కుటుంబ ఆర్థిక స్థితి ఎలాంటిది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఊరు తెలుసుకుందాం. నజరేతు అనేటువంటి ఊరిలో కదా వీళ్ళు ఉండేది. ఆ ఊరు ఎలాంటి ఊరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పెను అనెను. దేవుని బిడ్డలారా, ఇది సందర్భం ఏంటంటే, ఫిలిప్పును యేసుప్రభు ఒకసారి కనుక్కొని నన్ను వెంబడించు అంటాడు. అప్పుడు ఆయనను వెంబడిస్తాడు. అప్పుడు ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మనం ఇంతవరకు ధర్మశాస్త్రము, ప్రవక్తలు, మోషే ఇలా విమోచకుని గురించి రాశారు కదా, రక్షకుడు వస్తాడని. ఆ విమోచకుని నేను చూశాను. ఆయన యోసేపు కుమారుడు నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు నతనయేలు అంటాడు, ఏమనంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అసలు అన్నాడు. వచ్చి చూడు అంటాడు నతనయేలు. దేవుని బిడ్డ, అంటే ఆ ఊరు అదేదో ఒక పెద్ద మంచి పేరున్నటువంటి ఊరు కాదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైనా పిల్లను ఇవ్వాలంటే ఆ ఊరికి కొంచెము ఆలోచిస్తారు, సంకోచిస్తారు. ఆ ఊరా బా వద్దులే అంటారనమాట. ఆ ఊరికి వద్దు, మా అమ్మాయిని ఇవ్వ మా ఊరికి అంటారనమాట. అలాంటి ఊరు దేవుని బిడ్డలారా. ఆ ఊరు, ఆ ప్లేస్ను దేవుడు ప్లాన్ చేసాడు. అక్కడ ఉండాలని యేసయ్య, అక్కడ పెరగాలని యేసయ్య. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అక్కడ ఉండాలి, అక్కడ పెరగాలని దేవుడు ఎంచుకున్నాడు. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఏంటంటే, యేసు ప్రభుల వారు అక్కడ ఏం చేశాడు? ఆ ఇంట్లో ఆయన అంతవరకు అంటే ఆయన కార్పెంటర్ పని చేశాడు. యాజ్ ఎ కార్పెంటర్ ఇన్ నజరేత్. వాళ్ళ నాయన ఏం పని చేస్తాడు? యోసేపు కార్పెంటర్.
కాబట్టి వాళ్ళ నాన్నకి ఈయన సహకరించేవాడు అనమాట. దేవుని బిడ్డలారా, తన కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదగని కుటుంబమైనా తనతో కలిసి జీవిస్తున్నటువంటి వారు అవిశ్వాస సంబంధమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్న యేసు ప్రభు వారి మధ్యలో ఎలా జీవించాడంటే, దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నట్లుగా జీవించాడు. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఊర్లో మంచి అనేది ఎక్కడ కనపడదు, నజరేతు అనే ఊర్లో. కానీ యేసు ప్రభు మాత్రము పాపము లేనివాడుగా ఆ ఊర్లో జీవించాడు. ఒక మంచి సాక్ష్యం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో దేవుని గురించి అంత గ్రహింపగలిగిన వారు లేరు. ఆయన ఏ ఇంట్లో పెరిగాడో ఆ ఇంట్లో ఆయనను నమ్మేవారు అంతమంది లేరు. ఈయన దేవుని కుమారుడు అని నమ్మేవారు లేరు. ఆ ఇంట్లో ఆయన దేవుని కుమారుడు నమ్మకపోతే ఆయనను అడుగడుగునా ఎగతాళి చేయడం, అడుగడుగునా ఆయన కోపం తెప్పించే పనులు చేయడం, దేవుని బిడ్డలారా, ఆయనను టీస్ చేయడం, ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం, ఇరిటేట్ చేసేటువంటి పనులు ఆ ఇంట్లో జరిగి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయినా సరే యేసు ప్రభు మాత్రం ఎక్కడే కానీ పాపము చేయలేదు అనే మాట మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటి వీళ్ళందరూ కూడా అంత ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినటువంటి వారు కాదు. ఏం తెలియదు వీళ్ళ మధ్యలో ఎట్లా జీవించాలా అని సనిగి గొనిగి విసుక్కునేటువంటి జీవితం ఆయన జీవించలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా జీవించే ఉంటే మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేడుగా ఉండేననే సాక్ష్యం రాదు. దేవుని బిడ్డలారా, అలాగే ఆ ఇంటిలోనే కాదు, ఆ ఊరిలో కూడా ఎక్కడా మంచి లేకపోయినా సరే యేసు ప్రభు మాత్రం పాపము లేనివాడుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా బాప్తిసం పొందాం, నూతన జన్మ అనుభవం పొందాం. ఈ లోక మాలిన్యము అంటాడు యాకోబు పత్రికలో. నజరేతు లాంటిది ఈ లోకము. దేవుని బిడ్డలారా, యాకోబు 1:27 ఇహలోక మాలిన్యము అని వ్రాయబడింది. నజరేతు లాంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. నజరేతు లాంటి వారి ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అయినా సరే మనం ఎలా జీవించాలి అని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ఎడలంటే, యేసు ప్రభువులాగా మనం కూడా పాపము లేని వారముగా, ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి వారముగా మనము ఈ ప్రజల మధ్యనే, ఈ ప్రాంతంలో, ఈ లోకములో మనము జీవించాలి, పెరగాలి. అలా పెరగాలని దేవుడి యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభులాగా మనం కూడా అలా ఇంట్లో కానీ, అలా సమాజంలో కానీ, దేవుని బిడ్డలారా, వారితో కలిసిపోకుండా, వారిలాగా మనము జీవించకుండా, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, దేవుడు నిర్ణయించినటువంటి జీవితం, దేవుడు ఆశించి కోరుకున్నటువంటి జీవితం మనం జీవిస్తూ ఉండడమే నజరేతులో మనం పెరగడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణకు ఆయన వర్క్ చేస్తున్నాడు కదా, ఆయన పనిలో ఆయన ఫెయిత్ఫుల్గా పనిచేసి ఉంటాడు. లేకపోతే హెబ్రీ 4:15 అనే సాక్ష్యం రాదు. హెబ్రీ 4:15లో ఉన్న సాక్ష్యం రాదు. ఏ సాక్ష్యము? మన వలెనే సమస్త విషయములలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను అని. చాలా టెంప్టేషన్స్ వస్తాయండి ఉద్యోగం చేసేటప్పుడు కూడా. బట్ జీసస్ నెవర్ సిన్డ్. ఎప్పుడు పాపము చేయలేదు. 30 ఇయర్స్ తన జీవితంలో మనకు వచ్చినట్లే ఆయనకు టెంప్టేషన్స్ వచ్చి ఉంటాయి, శోధనలు వచ్చి ఉంటాయి. పని మోసం చేయడానికి, లేదా లంచం తీసుకోవడానికి, మోసగించి
సేల్స్ చేయడానికి. దేవుని కార్పెంటర్స్ కదా వాళ్ళు. మనకు కార్పెంటర్ ఏం చేస్తాడమ్మా? కరెక్ట్ రేటు చెప్తాడా? మనకు చెప్పడు. ఏదో రకంగా మోసం చేసి మనల్ని ఆయన డబ్బు సంపాదించాలని కార్పెంటర్స్, వ్యాపారస్తులు. వ్యాపారం అంటేనే మోసం ఎక్కువగా మనకు కనపడేది. వ్యాపారంలో ఎక్కువ కనపడేది మోసమే. అవతల కస్టమరు ఓకే ఈ రేటు అనుకునే స్థితిలో మనం వ్యాపారం చేస్తే అది మోసం కాదు, కరప్షన్ కాదు. అవతల కస్టమర్ ఇంత ఎక్కువ రేట్ వేస్తున్నారు, ఇంత లాభం, ఇంత మరీ పీడించేస్తున్నారు కస్టమర్స్ను, ఇది న్యాయం కాదు అని కొంచెం విధంగా మనం వ్యాపారం చేస్తే అది పాపము. దేవుని బిడ్డలారా, అలాంటి శోధనలు వచ్చి ఉంటాయి కదా. ఎందుకంటే 9 మందిని సాకాలండి, 9 మందిని పోషించాలండి. ఇంట్లో పేద ఇల్లు కదా. మోసం చేద్దాం, అప్పుడే మనం బతకి బట్ట కట్టగలం, మనము అందరిలాగా జీవించగలం. లేకపోతే ఈ పేద కుటుంబములో ఎలా జీవించగలం? సుఖముగా, సౌఖ్యముగా, సంతోషముగా, సుఖభోగాలను ఎలా మనము అనుభవించగలము అనే శోధనలు వచ్చి ఉండవంటారా? ఖచ్చితంగా వచ్చి ఉంటాయండి. అందుకే అన్నాడు కదా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను. మనం అలాగే శోధింపబడతాం కదా, అలాగే యేసు ప్రభు కూడా శోధనలు వచ్చాయి. కానీ ఆ శోధనలు ఆయన పడిపోలేదు. ఎలా జీవించాడు? పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన కార్పెంటర్ పని ఎందుకు చేస్తున్నాడంటే ఈ లోకంలో బ్రతకడానికి చేస్తున్నాడు. కానీ ఈ లోకంలో దేవుడు ఇచ్చిన దానికంటే అమితంగా సంపాదించి ఏదో కూడబెట్టి ఏదో సుఖ సంతోషాలని ఆకాశంలో మేడలు కట్టేటట్టుగా ఊహించుకుంటూ ఈ లోకంలో జీవించే ఉంటే మనవలే శోధింపబడి ఆయన మనవలే పాపము చేసేవాడుగా అయిపోయి ఉండేవాడు. కానీ అలా జీవించలేదు కాబట్టి ఒక సాక్ష్యము దేవుని బిడ్డలారా హెబ్రీ 4:15 మనకు కనబడతా ఉంది. మనము నజరేతులో పెరగడం అంటే అనుభవం ఏంటంటే ఇలా మనము కూడా మన పని చేసే స్థలంలో, మన ఇంటిలో ఫెయిత్ఫుల్గా, అట్ హోమ్ అండ్ అట్ వర్క్ ఫెయిత్ఫుల్గా, ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ యేసు ప్రభువు ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. తర్వాత ఇంకో విషయం మనకేంటంటే మొట్టమొదటిగా సాక్షి జీవితం, రెండవది ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటిమా? ఫెయిత్ఫుల్నెస్ విశ్వసనీయత కలిగి జీవించాడు కదా. మూడవది ఏంటంటే తల్లిదండ్రులకు సబ్మిసివ్గా ఉన్నాడు. సబ్మిషన్ టు అథారిటీ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్, అవునా కదా? పేరెంట్స్ అనేది అంత పరిపూర్ణులైనటువంటి పేరెంట్స్ కాదు. వాళ్ళు పరిపూర్ణులయ్యే ఉంటే యేసు ప్రభుని పోయి అక్కడ ప్రశ్నించరు, ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నావు, మేము వెతుకుతూ ఉన్నాం నిన్ను, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు బోధకులతో, ఇక్కడ ఉన్నావు, ఎంత బాధపడ్డా మేము. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన తర్వాత కూడా గ్రహించలేకపోయారు వాళ్ళు. ఇంపర్ఫెక్ట్. అఫ్ కోర్స్ వాళ్ళు భయము భక్తి కలిగినటువంటి గాడ్ ఫియరింగ్ పేరెంట్సే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే, కానీ అంత పరిపూర్ణులు కాదు. అయినా వాళ్ళకు ఎలా ఎలా జీవిస్తున్నాడు? లూకా 2:50 కూడా చూడండి. నజరేతులో ఎలా పెరిగాడు చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవుని బిడ్డలారా, సబ్మిషన్ టు అథారిటీ, వారి మీద అథారిటీ కలిగిన వారు తల్లిదండ్రులు, అయితే వారికి లోబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ఉద్యోగం చేసేటప్పుడు మన పైన అథారిటీ కలిగిన వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో మన మీద అథారిటీ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీ అంత ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు కాకపోవచ్చు, నీ అంత జ్ఞానము కలిగినటువంటి వారు కాకపోవచ్చు, నీ అంత పరిజ్ఞానం పొందినటువంటి వారు కాకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా, అలాంటి వ్యక్తుల మధ్యలో కూడా మనము ఎక్కడ సబ్మిసివ్గా ఉండాలో, లోబడి ఉండాలో అక్కడ మనము లోబడి జీవించడమే నజరేతులో పెరగడం.
గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళిన వారు ఆయనను వెంబడించుదురు అంటే అర్థం అది, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన నజరేతు నుండి బాప్తిసం పొందడానికి యోర్దానుకు వచ్చినప్పుడు అక్కడ ఒక సాక్ష్యం, బాప్తిసం పొందుకొని ఆయన పైకి వస్తానే ఒక సాక్ష్యం అక్కడ వినబడుతుంది. ఏంటమ్మా సాక్ష్యము? మత్తయి సువార్త చూడన్న 3:17. ముందు 13 చదువుదాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు, అదిగోండి గలిలయలోనే కదా నజరేతు ఉండేది. యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అప్పుడు బాప్తిసం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత, పొందిన తర్వాత దేవుని ఆత్మ పార్వములే దిగి ఆయన మీదికి రావడం మనము బాప్తిసం ఇచ్చే యోహాను చూస్తాడు. 16వ వచనంలో. 17లో పైనుండి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఏమని ఇస్తున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది ఈ నజరేతులో పెరగడం అంటే ఇది అర్థం. ఏంటంటే మనము ఇంటిలో, మనము పనిచేసే చోట, మనం నివసించే ఊరిలో, నజరేత్ అనే ఊరిలో ఆయన పెరిగాడు. దేవుని బిడ్డలారా, పేద కుటుంబమైన మరియా యోసేపు ఇంటిలో పెరిగాడు. దేవుని బిడ్డలారా, ఆ ఇంటిని పోషించి బాధ్యతలు చేపట్టి ఆ పని చేస్తూ, కార్పెంటర్ పని చేస్తూ ఆయన పెరిగాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడల్లా కూడా జీవించిన జీవితాన్ని బట్టి ఇక మొదలు పెట్టబోతున్నాడు ఆయన సేవను. అప్పుడు తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని బిడ్డలారా, నజరేతులో పెరగడం అంటే అర్థం ఏంటంటే దేవునికి ప్రియముగా జీవించుట. నజరేతులో మనం పెరగడం అంటే అర్థం ఏంటంటే మన యందు దేవుడు ఆనందించే విధంగా మనము జీవించుట. దేవుని బిడ్డలారా, అప్పుడు మనం అలా జీవిస్తే మనము కూడా యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి కూడా మనము కూడా వెళుతున్నాం, వెంబడిస్తున్నాం, ఆయన అడుగుజాడలో నడుస్తున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. యేసు ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికెల్లా మనం వెళ్తున్నామా? అంటే ఆ అనుభవాలు మనం కూడా కలిగి ఉన్నామా? అంటే ఆ సాక్ష్య జీవితం మనం కలిగి ఉన్నామా? మన ఊరిలో మనల్ని గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తారు? మన ఇంటిలో మనల్ని గురించిన సాక్ష్యం ఎలా ఉంది? తండ్రి ఇస్తాడా? ఇంటిలో నేను ఆనందించే విధంగా జీవించాడు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు అంటున్నాడు దేవుడు. ఊరిలో నేను ఆనందించే విధంగా జీవించాడు నా ప్రియ కుమారుడైన యేసు అని తండ్రి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితం ఉన్నదా? పనిలో నా ప్రియ కుమారుడు నేను ఆనందించే విధంగా పనిలో జీవించాడు అనే విధంగా యేసును గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితం ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఎడల ప్రియమైన కుమారుడు నేను ఆనందించే విధంగా సబ్మిసివ్ కలిగి జీవించాడని తన ప్రియ కుమారుడైన యేసును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనల్ని గురించి కూడా తండ్రి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితం ఉన్నదా? అలా మనం పెరగాలనేది గాడ్స్ ప్లాన్. అలా మనం ఉండాలి. ఒకవేళ లేకపోతే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో, ప్రభా నేను నజరేతులో పెరుగుతాను నాయన, నేను ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఉండకుండా ఉండింటే బాగుండరా బాబు, ఇలాంటి ఇల్లు కాకుండా ఇంకొక మంచిగా ఉండే ఇల్లు ఉండింటే బాగుండరా బాబు అనుకుంటే కాదు. దేవుడు ఏ ప్లాన్ పెట్టాడో నీకు ఆ ప్లాన్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఆ ప్లాన్కు నువ్వు లోబడి జీవించాలి. ఆ ప్లాన్ను నువ్వు అంగీకరిస్తూ జీవించాలండి. దానికే నువ్వు అలవాటు పడాలి, దాన్నే అండర్స్టాండ్ చేసుకోవాలి, దాంట్లోనే నువ్వు ఏమైపోవాలి? సర్దుకోవాలి.
నాకు వద్దు, ఇది ఇలా కాకుండా ఇంకో రకంగా ఉండింటే బాగుండు, ఇలాంటి తల్లిదండ్రులు కాకుండా, ఇలాంటి ఇల్లు కాకుండా ఇంకొక రకమైన తల్లిదండ్రులు ఉండింటే బాగుండు, ఇలాంటి తోబుట్టువులు కాకుండా ఇంకో రకమైన తోబుట్టులు ఉంటే బాగుండు అనుకుంటా జీవించడం కాదు. దేవుడు ఏ ప్లాన్ పెట్టి నీకు ఎలాంటి మనుషుల మధ్యలో ఎలాంటి స్థలంలో బ్రతికేటట్లుగా చేస్తున్నాడో అక్కడే దేవునికి ఇష్టమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెగా, దేవుడు నీ యందు ఆనందించే కుమార్తెగా జీవించాలి. అది నజరేతులకు రావడం అంటే, నజరేతులో పెరగడం అంటే. మనం ఎలా జీవిస్తున్నాం పరీక్షించుకుందాం. మనం అలా జీవించేటట్లుగా మనం ఈరోజు తీర్మానం తీసుకుందాం.